అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా. ఆ చిన్ని రాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చేయకండి అని. వాడిని మాత్రం ఎందుకు కొట్టావు? నేను వెళ్తున్నా. వెళ్ళొద్దు. మేము చెప్పాల్సిన విషయాల్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కూడా స్ట్రాంగ్ గా ఒక విషయం చెప్పాలి. నచ్చలేదా ఏంటి? బానే ఉంది కదా. ఏమరా, తనంటే నాకు ఇష్టం. ఎన్నోదది? రా కూర్చో. రే వాడే కదా వీడు. ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య. ఆ సంగతి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా. అవును, చదువు అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయరు. అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు. ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకొక పని లేదు. ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు? నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని. కరాటే మాస్టర్? నీకు నీ నాన్న మిల్లో పని చేయడానికి ఏం కష్టం? నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు. టోనీకి మా నాన్నకే సెట్ అవుతుంది. బట్ నా విజనే వేరు. నీ విజన్ ని నువ్వే పెట్టుకో. ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా. సెట్ చేస్తానన్నానుగా. ఏంటిది? కొంచెం నవ్వొచ్చుగా ఊరికే.